ఓ ఏళ్ళు 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 మొదల్లా చివర్లా కొసలు కుదులా వ్యాపారం ఎక్కి రాట్లా అప్పీక మధ్యన ఒడుగు చూస్తున్నారు అడిగితే తనబోతున్నారు. ఇది పడదు దీన్ని ఆపేయండి. ఇది పడదు దీన్ని ఆపేయండి. ఓల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి. అలా మడిచి లోపల పెట్టుకుని బయట పెట్టి మళ్ళీ తాగండి. ఉండండి కొద్దిగా అనుభవించినాయండి. కొద్దిగా అనుభవించండి. వ్యాపారం ఎక్కి రావట్లేదు. అందుకని ఏం చేస్తారు? అందుకని వ్యాపారం ఎక్కి రాకపోతుంటే మధ్యాహ్నం కూడా ప్రాక్టీస్ పెట్టాను. ఏంటది? సంగీతం ప్రాక్టీస్ పెట్టాను. ఎందుకంటే కరోనా వచ్చిందిగా 2 సంవత్సరాలు గొల్ల చేసింది. బాగా అందుకని ఖాళీ టైం మొత్తం దానికే అంకితం. అంకితం ఇక్కడి నుంచి మొదలు పెట్టే సంగీతం మొదలు పెట్టే ఇదే కాదు భరతనాట్యం కానీ బాలనాట్యం కానీ మొత్తం తెలుసు. మొత్తం తెలుసు. సంగీతం ఏమన్నా ఇనే ఓపిక ఉందా నీకేమన్నా? ఏదో ఒకటి వదలండి. ఉన్నారుగా జనం. గట్టిగా వదలండి. అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈయన గుణగణములు చెప్పుచున్నారు సావధానముగా. ఆఖరుడు గుణముల దొంతి కల్లులకి పులవోలు పునగోజబలు అన్నుల తలకట్టుల యందు సామగియగు నాదు ఎల్లాలిని నాదు ఇల్లాలిని దయమాలి దాసిగా అమ్ముకోగలసినాడ వాడవాడ చేరి ఒక్కందిచ్చి చెల్లును వారణాసి పౌరవరులా రెచ్చగొడితే ఇంకా ఎక్కువ పడతా. అంటే మనకి అది తక్కువ, సిగ్గు తక్కువ. సిగ్గుపడే పనే లేదు. ఏమండి అంటే రెచ్చగొట్టినప్పుడు మనకి ఎక్కువ ఈ వ్యవహారం. బాగా జోరుగా ఉన్నారు. రూపాయల వర్షం చిన్న చిరుజల్లు కురిపించింది. రూపాయల వర్షం చిన్న చిరుజల్లు ఏ జేబులో పెట్టామబ్బా? ఏ జేబులో పెట్టాను? చినుకురారాలి ఇంకా ఏలా మై పాడినట్టుంది సంగీతం. మై కూడా వాళ్ళు పాడతారండి.
మయ్య గుల్లగుల్ల పడతాడు మిట్ట మధ్యాహ్నం పడతాడు మయ్య ఎండ ఎక్కువ అయిపోయింది మయ్యకి రేజ్ అయ్యి దేవారా భలే ఉందంటే ఇంకో చందం పాడతా నీకు ముప్పు ఇంకా వేసాను అనుకున్నాను అవునండి అబ్బో ఏ రూపీస్ అంగల ఉద్దన పాల సతుకు బతుకుకోండి అవును మీరేమన్నారు లెక్కేసేసి ఏమిటది సొమ్ము ఏం సొమ్ము అవును మీరేమన్నారు శ్రీ మహాలక్ష్మి కాళ్ళ కిందేసి తొక్కేస్తే చివరాఖరి దశలో ఈ గ్రామం లక్ష్మీనారాయణపురం మొత్తం తిరిగి ఇదిగో ఈ గుడి ముందర కూర్చుని అట్లో పెసరట్లు అట్లో మినపట్లు అట్లో పెసరట్లు అట్లో మినపట్లు తిందామంటే తిండి లేదు ఉందామంటే తిండి లేదు పోదామంటే ఊరు లేదు చేద్దామంటే కొలుగు లేదు నా మళ్ళీ తెలుసుకున్నాడా రాజాలింగో రాజాలింగా రామరాజు అని అడుక్కుంటాం అట్లా ఒక గట్టి పడుతుంది నీకు అట్లా అమ్ముతాము అవును పెసరట్లు అమ్ముతాము అవును పెసరట్లు అమ్ముతాము ఇండియాకి ప్రెసిడెంట్ అవుతాము మా బాబాయ్ మా రోసి బాబాయ్ 2 రాష్ట్రాల గవర్నర్ చేసి మొన్న ఇంటికి వచ్చాడు సరేలే గాని ముందు అవి తీసి చేతికి అవి తీసి చేతికి తీయను అనుకో ఏ అమ్మని పిలుస్తా అమ్మ ఎందుకు తీస్తుంది అవును అమ్మాయికి మనం చేద్దాం ఈ సమయంలో అమ్మ ఎందుకు నిదానంగా అసలు ఈ ఎయ్యటం ఎందుకు ఈ తీయటం ఎందుకు అది 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 అదండి చేద్దాం అనుకుంటే మా బాధ మాకు కొంచెం లూజ్ గా కొట్టబోయంటే వంగే పని నీకేమన్నా శెట్టి గారు అన్నారు ఎవరు టైలర్ గారు ఏమైంది నీకు ఏమైంది నీకు అది కాదే బాగా వంగారా గట్టిగా వంగారా వెనక బరస్ట్ అయింది ఎవరికి బరస్ట్ అయింది బరస్ట్ అయితే మిస్నాయన దగ్గర పోతే చాడ ముక్క ఎత్తితే కవర్ అప్పు అవుతుంది మీకు బరస్ట్ అయితే చాట అప్పుకు పోతే చాడ గింజలు కూడా కొట్టవు శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వంగి తీసిందా అందుకని ఊరికెవరు అమ్ముతారు ఊరికెవరు తీస్తారు తినండి తినండి నా సొమ్మె తింటారు తినండి మీ కూడు కుక్కలు కూడా తిన మీకు ఇబ్బంది లేదు తినండి ఈ మాత్రం దానికి ఇంత మిడితే ఏ